నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 13, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమం సాయంత్రం 6:33. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చవితి తిథి ఆగస్టు 12 మంగళవారం ఉదయం 10:11 ఆగస్టు 13 బుధవారం ఉదయం 8:16 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ బహుళ పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఆగస్టు 13 బుధవారం మధ్యాహ్నం 1:05 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మీనరాశిలోకి చెందుతారు. యోగం ధృతి సాయంత్రం 4:05 వరకు. తదుపరి శూల కరణం బాలవ ఉదయం 6:38 వరకు. తదుపరి కౌలవ సాయంత్రం 5:32 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 12:23 నుండి రాత్రి 1:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:26 నుండి తెల్లవారితే 5:14 వరకు. అమృత గడియలు ఉదయం 8:28 నుండి ఉదయం 10 గంటల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, రాక్షసుల కులగురువు ఎవరు? ఆప్షన్స్: ఏ ద్రోణాచార్యుడు, బి శుక్రాచార్యుడు, సి అగస్త్యుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, ప్రహ్లాదుని చిన్నాన్న పేరు ఏమిటి? దీనికైతే జవాబు ఆప్షన్ బి హిరణ్యాక్షుడు అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. టి పద్మ గారు, మూర్తి దుర్గా గారు, అంజలాదేవి గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు మంగళ గారు, మరియు శోభారాణి గారు, మరియు వీళ్ళైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి ఈ ప్రశ్నకి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే నచ్చే ఉంటుంది. లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు రక్షా పంచమి అండి. మరియు ప్రపంచ ఎడమ చేతి వాటం గల ప్రజల దినోత్సవం. చాలామంది ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్, వాళ్ళ డే అండి. మరియు ఈరోజు నటుడు రావుగోపాలరావు గారి వర్ధంతి అండి. మరియు ఈరోజు నటి శ్రీదేవి మరియు దర్శకుడు సూర్యకిరణ్ వీళ్ళ జయంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం ఇప్పుడు చూద్దాము. దీంతో పాటుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు
వివాహాలు చేసుకోవడానికి, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, గోధుమ రాయి వేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా అన్నప్రాసన చేయడానికి, బారసాలు చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది అండి. అదేవిధంగా ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వడానికి కూడా మంచిదండి. మరియు బోర్లు వేయడానికి, స్లాబ్లు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా నూతన షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, వాటికి అడ్వాన్సులు ఇవ్వాలన్నా మంచిదేనండి. మరియు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు చాలా మంచిది. మళ్ళీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, కార్లు కానీ ఇలాంటివి కొనుగోలు చేయాలన్నా, పూజ చేయాలన్నా, ఓపెనింగ్ చేయాలన్నా అన్నిటికీ ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.